ఇలా అయితే వర్కౌట్ అవట్లేదు కానండి. డైరెక్ట్ గా పెళ్లి చూపులే. ఒక కొత్త అమ్మాయిని ఇప్పుడు లాంచ్ చేశాను. పెళ్లి చూపులో చూసుకోవడం ఇంకా. ఆది గారికి సీనియర్ సిటిజన్స్ కి పెళ్లి చూపులా? అవును. సరే అమ్మాయి పెళ్లి కూతురు వచ్చేసింది. ఆ పెళ్లి కొడుకు రమ్మనండి. వాళ్ళలో అమ్మాయి ఎవరంటావు? ఈ అమ్మాయా వెనకమ్మాయా? ఈ అమ్మాయే పెళ్లి కూతురు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సెంటర్ లో కూర్చోబెట్టాం. ఏదో తేడాగా ఉందేంటి? మీరు సిగ్గుపడకండి. చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మాయి లేచి అల్లుడి గారికి వచ్చి తీస్తావా? అయ్యి బాబోయ్ సిగ్గు. చచ్చి నా లైఫ్ లో ఈ సంవత్సరం రెండు విషయాలకు బాధపడ్డాను నేను. ఏంటి అల్లుడు గారు? ఒకటి వరల్డ్ కప్ పోయినప్పుడు, ఇది టీ కప్పుతో వస్తున్నప్పుడు. అమ్మా ఇందులో టీ లేవు. ఆవిడ వణుకుతూ వచ్చేసరికి మొత్తం పోయినాయి. పువ్వా? ఆది గారి పొలంలో మొలకలు వచ్చాయి. మొలకలేంటి, పువ్వులు కూడా వచ్చాయి. అమ్మాయి నేను అడగాలంటే అడగండి. అమ్మాయికి అసలు నోరు లేదు. అమ్మాయికి నోరేంటి, పళ్ళు కూడా లేవు. చూసాం. మేము అడగాల్సిన అడుగుతాం కానీ అమ్మాయిని ఏమన్నా బా ఆవిడనేమన్నా అడగాలనుకుంటే అడగమనండి. అమ్మాయి కాదండి, నా పేరు బేబీ. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు బేబీ, నేను విరాట్, మన ఇద్దరం గంట వీడియో చేయాలి ఇప్పుడు? అమ్మా చేసినా చేస్తావు నువ్వు. సర్లే, మీరేమన్నా అడగాలనుకుంటే అడగండి. ముక్కుపై ముద్దు పెట్టు. అబ్బా ఏమండి, మీరు ఎప్పుడొచ్చి లేపినా నేను లేచి వస్తానండి. అసలు నేను నిన్నెందుకు లేపుతానే? నువ్వేమన్నా తెల్లారులు ఆంటీవా? కాదు కదా. అల్లుడు, మా అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. ఆకలేస్తే అన్నం పెట్టుద్ది, అలసొస్తే ఆయిల్ పెట్టుద్ది. ఆ మూడోది మాత్రం చేయలేదు కదా. ఎందుకు ఈ పెళ్లి? ఏమండి, మన పెళ్ళైనాక గోవా వెళ్దామా, బ్యాంకాక్ వెళ్దామా? బేగంపేట హాస్పిటల్కి వెళ్దాం. అమ్మాయికి డాన్స్ వచ్చా? డాన్సా? బెల్లి డాన్స్ కావాలా? బల్లిలా వేస్తుంది. నీకు పోల్ డాన్స్ కావాలా? బ్రేక్ డాన్స్ కావాలా? కార్ బ్రేక్ డాన్స్ కావాలా? బైక్ బ్రేక్ డాన్స్ కావాలా? అన్ని ఉన్నాయి అమ్మాయి దగ్గర. మాకు బ్రేక్ డాన్స్ వద్దు, క్లచ్ డాన్స్ ఉంటే పెట్టు. కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు కనుక క్లచ్ నీకే పెట్టేస్తాను. పాప కావాలా మీకు? బాబు కావాలా? ఏంట్రా ఇది? అయ్యొద్దు, మనకి ఇంకేదన్నా చెప్పు. మీతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలండి. పర్సనల్ గా మాట్లాడతారా? మీరు అడ్వాంటేజ్ టిఫిన్స్ బీల్స్ అలాంటివి చేయకండి. మరి నువ్వు కూడా తోడురారా? పర్సనల్ అంటుంది. ఏమండి, మీకు తాగుడు అలవాటు ఉందా? నాకు తాగుడు అలవాట్లేదు, నీకు వాగుడు అలవాటు బాగున్నట్టుంది. కాదు కాదండి, మీరు ఏమైనా వెనక వేసారా? ఇంత పనులు చేస్తుంటారు కదా. వెనకంటే నేనండి డబ్బులు. నేనేం వెనకేలేదు. మిమ్మల్ని పిలిచాడే పెళ్లిళ్ళ పేరయ్య, ఆయన వెనకేసాడు ఒక 4 రాళ్ళు. మీరు ఇప్పుడు ఈ షోలు అవి చేస్తుంటారు కదా. అవును. ఎంతమందో లేడీస్ మీ చుట్టూ ఉంటారు. అసలే మీరు రొమాంటిక్ హీరో అని కూడా విన్నాను. మీకు ఎవరితోనైనా అఫైర్స్ ఉన్నాయా అని చిన్న డౌట్ నా. ఒకవేళ లేకపోతే ఏంటి ఇప్పుడు పరిస్థితి? సుందరాంగిని మీకు అర్పించుకుందామని. ముందు ఆవిడకి స్కిట్ అని చెప్పండి, నిజంగానే కనెక్ట్ అవుతుంది ఆవిడ.
కనెక్ట్ అయితే కనెక్ట్ అయిపోండి, తప్పే ఉంది. కనెక్ట్ కనెక్ట్ అయ్యేది ఆవిడకి చెప్పలేదా నువ్వు? జస్ట్ తాళి కడతా, తర్వాత ఇంకో పెళ్లి ఉందని చెప్పావు ఆవిడకి. కోహ్లీ గారు మన సెంచరీ మిస్ అయింది, ఎంత బాధపడ్డారు. అలాగే మీకు కూడా సెంచరీ దాకా వెళ్ళారు కదా, చేసేయండి, ఏమైంది. బేబీ ఒక్క నిమిషం మీతో పర్సనల్ గా మాట్లాడాలి. తను ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా తేడాగాడు. అవునా? అవును. డొల్ల కాదు. ఎంతో ఆశపడి వచ్చాను. ఆది అంటే హైపరాది కాదా? హైపరాది ఏనే, కాకపోతే మీ విషయంలో కాదు. ఏమైంది బేబీ? హైపరాది కాదు, డొల్లా. అందుకేనేమో ముదిరిపోయిన బెండకాయలాగా ఉన్నా కూడా నీకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు అంటే నేనేమో అనుకున్నాను. నేను జస్ట్ నీకు తాళి కట్టేస్తే దోషం పోద్ది, ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. నీకు ఓకే కదా? ఏం సంబంధాలు మీరు తెచ్చేది బాబు? ఫస్ట్ ఆవిడేమో డొల్ల అంది, ఇది వచ్చి డొల్ల అంటుంది. ఇంతమంది డొల్ల అంటే నిజంగా డొల్లనేమో. నరేష్, ఎల్ఈడి మీద ఒక ఫోటో వస్తుంది, ఆ ఇమేజ్ ని బాగా గుర్తు పెట్టుకో. ఏ పేరైనా వస్తే ఆర్డర్ లో చెప్పాలి. ఆర్డర్ తప్పుగా చెప్తే ఉతుకుడే. ఓకే, ఇమేజ్ ప్లీజ్. అయిపోయింది, తొందరగా తీసేయండి. రెడీ? ఒక్కటి కూడా కలప సరిగా. చెప్పు. వసంత ఋతువు, జిత్తు ఋతువు, ఆయనే. ఆగండి, గ్యాప్ ఇవ్వండి చెప్పడానికి. చెప్పు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఒరే గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు చెప్పు. ప్రసాద్ ఋతువు, కార్తీక ఋతువు, వసంత ఋతువు, శరత్ ఋతువు, శరత్, వర్ష, హిమాలయన్ ఋతువు, పడాలి ఇప్పుడు. చెప్తాయినా. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు. వర్ష ఋతువు ఉంది, దీని కొట్టండి. వర్ష ఋతువు ఉంది, ఆగు. వసంత ఋతువు, హేమంత్ ఋతువు, నాకెందుకో జుత్తు గాని పిలవాలనిపిస్తుంది అబ్బా. షబీత రాగానే అడిగింది నేను ఆడతా అని. షబీనా రెడీ? నెక్స్ట్ రెడీ? ఇమేజ్ ప్లీజ్. ఇంకెందుకులే, ఇంకా కొట్టు. ఇది ఎలాగో ఆపదు, కొట్టు. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చైత్ర మాసం ఏ నెలలో వస్తుంది? అక్టోబర్ లో వస్తుంది. కొట్టు. ఏ నెలలో వస్తుంది? గెస్ట్ చేయి లోపు. మీరు గెస్ట్ చేయండి బామ్మ. మార్చ్ ఏప్రిల్. నూరా నువ్వు తప్పుకో. ఒక్క నిమిషం, నువ్వు తప్పుకో. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం. మాఘం, రోగం చెప్పు. అయిపోయింది. ఒకటి ఉంది, పాల్గొనం. సూపర్. రెడీ? తొందరగా. సో జిత్తు గారు మీకు క్వశ్చన్. ఓకే, 24 గంటల టైం ప్రకారం పావు తక్కువ 9 అంటే ఎంత టైం? 24 గంటల్లో పావు తక్కువ 9 అంటే ఎన్ని గంటలు? 9 గంటల 30 సెకండ్లు. 8:45. ఏంటా అది కూడా చెప్పలేకపోతున్నావు జిత్తు? ఎంత ఈజీ. పావు తక్కువ 9 అంటే తెలీదా? తెలుసు, బట్ మర్చిపోయా అమ్మా. అయితే తీసుకో, తన్లు తిను. రెడీ? పిక్చర్ ప్లీజ్. మా అక్షరంతో స్టార్ట్ అయ్యే రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్పండి. మధ్యప్రదేశ్, మణికొండ, చూడండి. వచ్చింది మిర్జాపూర్.
అశోక్ చెప్పండి. మధ్యప్రదేశ్, మిజోరం, మణిపూర్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ. అతన్ని పిలుద్దాం. బాబు నువ్వురా. మీరందరూ ఇతను గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి శ్రీదేవి డ్రామా కంపెనీకి రాకూడదు. ఏం చేస్తారో చేయండి. సో మీకు క్వశ్చన్, ఇంగ్లీష్ క్యాలెండర్ పరంగా ఆగస్ట్ నుంచి మీరు వెనక్కి జనవరి దాకా మంత్స్ చెప్పాలి. అది అతని మీద కోపం కాదులే. ఆగస్ట్, ఆ, జూలై, జూన్, ఆ, ఏప్రిల్. ఆ. మేకి వెళ్ళింది మే. వస్తాం ఇంకోసారి. సో సంవత్సరం మొత్తంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు 31 డేస్ 31 రోజులు ఏ నెలలో వస్తాయో అవి చెప్పండి. జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్. అరే నీ అబ్బా ఇట్రా. ఆగస్ట్ 31 అయితే నీకు అరే అక్టోబర్, ఇంకొకటి ఉంది, నవంబర్, ఎక్స్ట్రా ఉంటది. డిసెంబర్. సారీ డిసెంబర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ ఏంటంటే మండే టు సండే నాకు మండే. హిందీలో చెప్పాలి. మండే. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఆదివారం లేదు. రవివారం, లక్ష్మీవారం.